ఆ పక్కింట్లో ఉన్న చిన్న పిల్ల ఈ ఇంటికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్కింటి పిల్ల వచ్చి ప్రార్థనలో కూర్చుంటుంది. వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే పక్కింటి వాళ్ళ పాప వచ్చి వాళ్ళతో పాటు పాటలు పాడుతుంది. వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటే పక్కింటి పిల్ల వచ్చి వాళ్ళతో పాటు బైబిల్ చదువుతుంది. కానీ ఆ పక్కింటి వాళ్ళు కూడా క్రైస్తవులే. కానీ ఆ పక్కింటి పాప చిన్నపిల్ల ఈ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంది, ఈ ఇంటికి వచ్చి పాటలు పాడుతుంది, ఈ ఇంటికి వచ్చి వాక్యం చదువుతుంది. అప్పుడు ఇంటి ఇల్లాలు అడిగింది, అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థనలో పాల్పంచుకుంటున్నావు, మా ఇంటికి వచ్చి పాటలు పాడుతున్నావు, మాతో పాటు కలిసి పాడుతున్నావు, మాతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, మీ ఇంట్లో ప్రార్థన లేదా, మీ ఇంటిలో పాటలు పాడుకోరా, మీ ఇంట్లో బైబిల్ చదవరా అని అంటే ఆ చిన్న పిల్ల చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? ఆంటీ మా ఇంట్లో యేసయ్య లేడా ఆంటీ? ఎవరు లేరట? మా ఇంట్లో యేసయ్య లేడా ఆంటీ? అదేంటమ్మా మీరు కూడా క్రైస్తవులే కదా? మేము క్రైస్తవులమేనా ఆంటీ, మందిరానికి కూడా వెళ్తామంటీ, కానీ మా ఇంట్లో యేసయ్య లేడా ఆంటీ? ఎందుకు మీ ఇంట్లో యేసు లేడు? మా అమ్మ మా నాన్న ఎప్పుడు కొట్టుకు చేస్తారు కదా, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కదా, అరిచి కేకలేస్తారు కదా, ఇదంతా చూసి యేసయ్య ఉండలేక మా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆంటీ. అర్థమైందా? మా ఇంట్లో నుంచి యేసయ్య వెళ్ళిపోయాడు ఆంటీ, మా ఇంట్లో యేసయ్య లేడా ఆంటీ? ఎందుకని? మా నాన్న ఒట్టి కోపిష్టోడంటే, మా మమ్మీ నోరు కుదురుగా ఉండదంటే, అరుచుకుంటా కేకలేసుకుంటా తిట్టుకుంటా ఉంటారంటే, అది చూడలేక మా యేసయ్య వెళ్ళిపోయాడంటే మా ఇంట్లో లేడంటే. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడంటే. అందుకే కదా మీరు కలిసి చక్కగా ప్రార్థన చేస్తున్నారు, అందుకే కదా చక్కగా పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నారు, అందుకే కదా మీరు ఎప్పుడూ ప్రేమగా ఉంటారు. మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు కాబట్టి అంటే నేను మా ఇంటికి నుంచి వచ్చి మీ ఇంట్లో ప్రభువును స్తుతిస్తున్నాను. అమ్మ, ఆ చిన్న పిల్ల పక్కింట్లో యేసు ఉన్నాడు అని గుర్తించింది.